రెండేళ్లలో సీఎం కేసీఆర్ సాధించిందేమీ లేదన్నారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. పార్టీ ఫిరాయింపుల అవార్డుకు కేసీఆర్ అర్హుడని కామెంట్ చేశారు. కరువుతో జనం అల్లాడుతున్నా పట్టించుకోకుండా ఉత్సవాల పేరిట ఆర్భాటాలు చేస్తున్నారని విమర్శించారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించకుండానే ప్రచారం చేసుకుంటున్నారని ఫైర్ అయ్యారు. రెండేళ్ల టీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతిని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు పొన్నం. ఎవరు సంతోషంగా ఉన్నారని, నీ ప్రభుత్వంలో ఎవరికి లాభం జరిగిందని ఈ తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల పేరు చేస్తూ ఉన్నావు. తెలంగాణ కొరకు ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు సంబంధించి ఇప్పటి వరకు సగం మందికే న్యాయం జరిగితే, తెలంగాణ స్తూపానికి మోక్షం లేకపోతే ఇవాళ అతిపెద్ద జెండానంట 1,60,00,000 1,70,00,000 పేపర్ రాసింది. ఇవాళ ఆఖరికి తెలంగాణ రాష్ట్రం కోసం తమ కళాలను ఉపయోగించి రాసిన జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డు కూడా ఇవ్వలేని దుస్థితులని ప్రభుత్వం ఉన్నందుకు ఈ ఉత్సవాలను అడుగుతా ఉన్నాం. అన్ని జిల్లాల్లో స్థానిక సంస్థలు ప్రజాప్రతినిధులు రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు. ఇందుకోసం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్సవాలు జరుపుతుందని అడుగుతా ఉన్నాం. మీ కుటుంబంలో మొత్తం మందికి పదవులు వచ్చినాయి, అందరూ ఉత్సాహంగా సంతోషంగా ఉన్నందుకు జరుపుకుంటున్నా, లేదా తెలంగాణ ప్రజలు మొత్తం యావత్ ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు, ఆత్మహత్యలు, కరువు, రకరకాల సమస్యలతో ఉన్నందుకు జరుపుకుంటున్నా చెప్పమని అడుగుతూ ఈ ప్రభుత్వానికి సవాల్ చేస్తా ఉన్నాం. మీరేదైతే రాజకీయ అవినీతి లేదన్నారో ఈ జిల్లాలో కానీ తెలంగాణలో కానీ రాజకీయ అవినీతి నిరూపించడం సిద్ధం. ఏ వేదిక, ఏ వ్యవస్థ ద్వారా మీరు నిరూపించమంటే